ఒక్కటవుదామా. ఈరోజు శ్రీరామనవమి కదా, ఆ గుడి దగ్గర ఆపుతున్నారు, రావద్దని గొడవ లోపలికి. ఎవరు ఆపింది చెప్పు, వాళ్ళంతా తెలుస్తా. వాడిని ఆపుతానంటుంది నిన్నేరా బాబాలు. కాదు, మన కాలనీలో వీడి వల్ల ఏంటి అసలు ఉపయోగం? ఏం మాడతావు ఏంట్రా? అటు తాగుపోతే ఫీల్ అవుతున్నావా? అవును, నిన్న నైట్ కాలనీ దొంగలు పడితే ఈడే కొట్టాడు. కాలనీలో దొంగలు పడితే తాగున్నా సరే కొట్టాడా? మరి వాళ్ళ అమ్మకి ఎందుకు నెత్తి మీద దెబ్బ తగిలింది? కళ్ళు కనిపించు కదా, వాళ్ళ అమ్మనే కొట్టాడు దొంగ అనుకోని. నాకు 3 నెలల్లో పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను రా. నీకు పెళ్లి చేసిన 3 నెలలనే చస్తాను. అన్నా ఇవన్నీ కాదన్నా, ఏంటన్నా మొత్తం మనం కాలనీలో ఉన్న యూత్ మొత్తాన్ని పిలిచావు ఎందుకు? మన యూత్ అంతా కలిపి శ్రీరామనవమి సెలబ్రేషన్ చేసుకుంటున్నారా? మన యూత్ అంతా కలిసి శ్రీరామనవమి సెలబ్రేషన్స్. మన కాలనీలో ఉన్న మొత్తం అందరం కలిసి భద్రాచలం వెళ్తున్నాం. శ్రీరామనవమి చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నాం. అవునా? మన కాలనీ మొత్తం తీసుకుని భద్రాచలం వెళ్ళాలంటే అంత ఎలా అన్నా? అదంతా ఓకే, వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ పండుగ చేయాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుద్దాం రా. వాళ్ళని పిలిచేద్దాం అన్నా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో, పోయమ్మో మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో బాపు గారి బొమ్మో, ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శ్రీరామనవమికి కలొచ్చింది అసలు. అవునా రాజు? మీ వల్ల కదమ్మా, నాకు నైట్ పడుకున్నప్పుడు కలొచ్చింది. సరే, ఒక మంచి రోజు పెద్దదాన్ని వచ్చాను, మరి ఆశీర్వాదం అవి తీసుకోవాలన్న పద్ధతి పాడి ఏడవదా? అదేముందమ్మా, ఆశీర్వదించండి అమ్మా. అదేంటి మేడం నా కాలు మొక్కుతున్నారు? పర్లేదులే రష్మి, నా వయసు తగ్గించారు కదా. వీళ్ళ మొక్కుకోలేమో గానీ నేను ఈ రోజు గుడికెళ్ళి మీ గురించి మొక్కుకున్నానమ్మా. ఎందుకో డౌట్ గా ఉందిరా. దేనికి? అమ్మంటే ప్రేమ కదమ్మా, అందుకు మొక్కుకున్నాను. అది ఏంటి? ఏం మొక్కుకున్నానా? దేవుడా, ఓ మంచి దేవుడా, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ గారిని జడ్జిగా ఇచ్చావు, ఆవిడ జడ్జిమెంట్ కి ఎంత గంట టైం ఇచ్చావు. దేవుడా, సింగర్స్ పాడితే ఎస్థెటిక్ పర్ఫార్మెన్స్ అన్నావు, సెట్ బాయ్స్ అరిస్తే సైలెన్స్ అన్నావు, నన్నెందుకమ్మా నోడుదోలుగాడు అన్నావు. అయినా నువ్వు నాకు నచ్చావు. ఇలా మొక్కుకున్నాను దేవుడికి, తెలుసా? నువ్వు దిగరా స్టేజ్, నువ్వు చచ్చావు. ఏంటి రష్మి టేప్ తీసుకొచ్చా? పండగ రోజు కదా మేడం, దేవుని కొలవడానికి. వామ్మో, దేవుడిని కొలవడం అంటే దండం పెట్టుకోవడం రష్మి, ఇలా కొలవడం కాదు. బాబు ఇది కాస్త పట్టుకోండి. అరే అది ప్రసాదం కాదు, నా దృష్టి పోవాలని వాళ్ళు మొక్కుకొని ఇచ్చారు. ఏ కుక్కకో కోతికో ఇవ్వమన్నారు. మీరు టెన్షన్ పడకండి అమ్మా, ఆల్రెడీ కోతి దగ్గరికి వెళ్ళింది అది. అయితే కాస్త కుక్కకు కూడా ఇవ్వండి. మొత్తానికి మమ్మల్ని ఎందుకు పిలిచారు? శ్రీరామనవమి పండుగ చేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే ఆ పండుగ ఇక్కడ కాదు భద్రాచలంలో చేద్దాం అనుకుంటున్నాం, అందుకే మిమ్మల్ని పిలిచాం. చాలా చాలా మంచి విషయం అండి, పుణ్యక్షేత్రం, అక్కడే జరుపుకోవాలి శ్రీరామనవమి. మొత్తానికి భద్రాచలంలో కొత్తగా రామ్ నవమి చేసుకోవాలంటే బయలుదేరాలి. మేడం మీరు అక్కడ, నేను ఇక్కడ కాదు, అందరూ భద్రాచలంలో అక్కడ. రామనామ జీవన నిర్నిద్రుడు మొత్తానికి భద్రాచలం వచ్చేసాము. దర్శనం వెళ్దాం పదండి. ఇప్పుడే ఎక్కడ, మనకు రాముడి కళ్యాణం జరపడానికి ఇంకా 2 hours టైం ఉంది.
అంటే 2 అవర్స్. శ్రీరామనవమి అంటే ఎలా ఉండాలి, అంగరంగ వైభవంగా జరుపుకోవాలని శ్రీదేవి డ్రామా కంపెనీ చూపిస్తది. అయితే ఆలస్యం ఎందుకు, ఆర్టిస్టులు అందరినీ పిలిచేద్దామా మ్యామ్? 2 అవర్స్. అవును, మీ కాలనీ వాళ్ళు మాత్రమే సరిపోరు కాబట్టి మేము ఆర్టిస్ట్ ని కూడా తీసుకొచ్చాము. వాళ్ళు వచ్చాక ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. మీరు మీ వైపు నుంచి పర్ఫార్మెన్సెస్ చూపించండి, మేము మా వైపు నుంచి పర్ఫార్మెన్సెస్ చూపిస్తాము. అది చూపించాలంటే ముందు మీరు అక్కడ, మీరు ఇక్కడ. అంతే. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్. శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీరామ్ నవమి స్పెషల్. మరి శ్రీరామ్ నవమి ఇంకా ఉల్లాసంగా ఉత్సాహంగా జరగాలంటే మా వాళ్ళు రావాల్సిందే. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట, తల్లి గోదావరి నీళ్ళు కలిగ సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఏంటి అసలు ఇంత వేడిగా ఉంది? అసలు నేను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు? నేను ఎవరు అనుకుంటున్నా తెలుసా మీకు? నీ పేరేం పేర్రా? హాన్విక. హీరోయిన్ అనుష్కలా బిహేవ్ చేస్తావేంటి? అన్నా నువ్వు అలా అంటావు గాని చూసావా డైమండ్ అన్నా, నువ్వు ఎక్కువ సిగ్గుపడబాకు, నిన్న అన్నట్లు నీ మెల్ల ఉన్నదని అంటున్నా. ఇదో రామ్ ప్రసాద్ గారు, భద్రాచలంకి వచ్చాము. నేను 4 o'clock గోదావరికి వెళ్ళి స్నానం చేయాలా. మీరు చూసుకోండి, మీ బాయ్స్ ని ఎవరు రాకూడదు. వచ్చారో చంపేస్తా. సరే సరే, మేము అటుపక్క రావాలి. ఆమె నన్ను 4కి పోతుంది, నేను 3కి పోతున్నా. ఆ చనువు తీసుకుని ఎవరైనా వచ్చారనుకోండి నరికేస్తా. నువ్వు అక్కడ స్నానం చేస్తా నీ స్నానం మానేస్తున్నా. ఈ ఫేసు యాక్చువల్లీ ఈ ఫేస్ కి నేను మార్నింగ్ బొప్పాయి పెడతాను, ఆఫ్టర్నూన్ క్యారెట్ పెడతాను. ఓకే, ఏంటి అలా చూస్తున్నావు? దేవుడు మనకు ముఖం సరిగ్గా పెట్టుంటే నీ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇదిగో అబ్బాయిలు, ఈ రోజు సీతారాముల కళ్యాణం. ఈ రోజు హడావుడంతా మా ఆడవాళ్ళదై ఉండాలి. మీరు మధ్యలోకి వచ్చారనుకోండి. ఒరే, ఊర్లో పెళ్లికి కూడా కుక్కలు ఆడావాడే, ఇక్కడ కూడా ఇల్లు ఆడావాడు అన్నారేంట్రా? బావునక్క, వీళ్ళందరి సంగతి ఏంటో గానీ మనం టెంపుల్కి వెళ్దాం పదా. భద్రాచలం అయితే వచ్చాను గానీ గుళ్ళోకి వచ్చి దేవుడిని దండం పెట్టుకోవాలనుకోవట్లేదు. నేను ఎన్నిసార్లు దేవుడికి మొక్కుకున్నా నాకు పట్టిన దరిద్రం మాత్రం వదలట్లేదు. ఏమైందిరా భావన, ఏమైంది ప్రాబ్లం? అదిగో మాట్లాడుతున్నది పెద్ద దరిద్రం. ఆవిడ పక్కకి వెళ్ళి నుంచోద్దని చెప్పాను. అదిగో వచ్చి మాట్లాడుతున్న ఇంకొక దరిద్రం. అరే ఏమైందండి? మరి ఇంకో దరిద్రం బయట పట్టుకున్నా. సిద్ధు, మనం శ్రీరామ నవమికి భద్రాచలం వచ్చాం కదా, నీకేమనిపిస్తుంది? చాలా బాగుంది భద్రాచలం. ప్రియా, నీకు ఒకటి చెప్పనా? ఆ రాముడు సీత కోసం బాణం వదిలేయడము, నేను నీకోసం నా ప్రాణాన్ని వదిలేస్తుంది. రాముడు అడవిలో ఉన్న అంతఃపురంలో ఉన్న సీత ఎప్పుడు పక్కనే ఉంటుంది. భర్త ఎప్పుడు భార్య ఎదురుగా వస్తే బయటికి వెళ్ళినప్పుడు అదృష్టం వస్తుంది అని అంటారు కదా, మరి నువ్వెందుకు నన్ను ఎప్పుడు అడగలేదు? అదృష్టాన్ని అందరూ ఎదురు రమ్మంటారేమో, నేను అదృష్టాన్ని చేసుకున్నాను కదా, నాకు ఎదురు ఎందుకు? వాళ్ళది క్యూట్ జోడీ అన్న, అలా ఉండాలి. మీకు ఒకటి చెప్పినా, మా ఆయన అసలు నాకు చెప్పకుండా బయటికి కూడా వెళ్ళరు. అవును, నేను ఎక్కడికి వెళ్ళావు సిద్ధు? పార్క్ వెళ్ళాను. పార్క్ వెళ్ళావా? నాకు చెప్పకుండా జాగింగ్ వెళ్ళాను. పార్క్ ఎందుకు? అయినా సరే నాకు చెప్పాలని చెప్పానా లేదా? నీకు చూస్తున్నారు, నువ్వు ఇంట్లో లాగా ఇక్కడ హార్ష్ గా మాట్లాడుతూ. నాకు చెప్పకుండా వెళ్ళొద్దని చెప్పానా లేదా? ఎందుకెళ్ళావు? ఇంతసేపు అన్యాన్యం అన్న జంట అనుకున్నాను, ఇది అన్యాయం అబ్బా. పాపం సీత గారు, రామ్ గారు ఫీల్ అవుతారు. సేమ్ మీలాంటి స్టోరీ ఇల్లు కూడా. అవును, నీకు చేసుకోపోయాడు ఎలా ఉండాలి అనుషు? తెల్లగా పాల బుగ్గల్లాగా హ్యాండ్సమ్ గా ఉండాలి. క్లారిటీ ఇచ్చింది కదా తెల్లగంట. అనుషు నన్ను చేసుకుంటే ఎక్కడ గుండు కొట్టించుకుంటాను. అవసరం లేదు, ఏ మొత్తం పోయిందాడు. మేడం మీరు వచ్చారా? అసలు మీరు భద్రాచలం చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ రోజు మనకి 2 దేవతల దర్శనం రా. ఒకటి సీతమ్మ వారు, 2 మన లహరి గారు. నిజంగా నేను అంత స్పెషల్ నీకు? పోత్రేగలకి ఆత్రేయపురం, సీరియల్కి అంతఃపురం మేడం. ఈటీవీలో వచ్చిన అంతపురం సీరియల్ అంత పొగుడుతున్నావు, మరి ఈటీవీలో నేను అన్ని సీరియల్స్ ఏ సీరియల్ చేశాను? అందం. మరి లేకుండా ఎందుకు పెట్టారు అందులో నిన్ను? అరే శిరీష, వాడు చెప్పు. కాదు, ఏంటి నిన్న నైట్ ఇంత పొడుగు మెసేజ్ చేసావు? నువ్వు దేవుని ఏమని కోరుకున్నావు? నేను నాకున్న కోరికలన్నీ తీర్చేయమని కోరుకున్నా. అందుకని కోరికలు తీయడానికి వచ్చాను.
సుష్మా గారు ఎదరికి రండి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎప్పుడు మానేస్తారు? అదేంటండి అలా అడిగారు? నా రీల్స్ చూడట్లేదా మీరు? చూశాను కాబట్టి అడుగుతున్నాను ఎప్పుడు మానేస్తారని. హలో ఎక్స్క్యూజ్ మీ, 26 మిలియన్ వ్యూస్ పోయినాయి తెలుసా? ఏం సంగతి? అదే చేశాను యాక్టింగ్. మరి ఏమనుకుంటున్నావు? ఆ స్టెప్ ఎలా కంపోజ్ చేశానో తెలుసా? మీ ఆయన మీ మాట ఇన్నున్నాడో 2 తన్నులు అన్ని పోలీసులకు కాల్ చేస్తున్నాగా అని అంటారు. మీరు నేనా చూడలేదా నన్ను? ఎక్కడ? థియేటర్ లో డాన్స్ ఎందుకు చూడలేదు? సురేష్ గారితో చూశాను, రమేష్ గారితో చూశాను. అది కాదండి, డాన్స్ చూడలేదా థియేటర్ లో? ఓ ఆ అమ్మాయి ఈ అమ్మాయా? మౌనిక ఫ్రమ్ వైజాగ్. అరే మౌనిక, నువ్వు ఫస్ట్ టైం శ్రీధర్ డ్రామా కంపెనీకి వచ్చావు. కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా ఏ డౌట్ వచ్చా నాకు కాల్ చేయి, ఓకేనా? ఆ నంబర్ తీసుకో, నాకు ఫోన్ చేయి. నాకు డౌట్స్ ఏం లేవు సార్. అయినా నెంబర్ తీసుకో, నేను ఫోన్ చేస్తా. సో అందరూ రెడీ అయి వచ్చారు కదా భద్రాచలం కి, అంత ప్రిపేర్డ్ గా ఉన్నారు కదా. 2 hours మేము ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేయాలి. 2 hours తర్వాత సీతారాములు కళ్యాణం చేద్దాం, ఓకేనా? అయితే లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీరామ్ నవమి స్పెషల్. శ్రీరామ్ నవమి స్పెషల్ ఎపిసోడ్ లో ముగ్గురు అందమైన బాములు ఒక మంచి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా? తెలివిగా చేరే తోవా, తెలియనే లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా, తట్టిపెట్టాయి
డోల్ బాజాలా ఇలా నా వెంట పడతావా చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా. సూపర్ గా చేశారు నిజంగా. ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా అనేది ఇక్కడ మా సుష్మా గారు అండ్ మోనికా గారు చూపించారు. ఒక లెస్ దెన్ 1 minute రీల్ తో ఎలా జనాలతో మనం కనెక్ట్ అవ్వచ్చు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నిజంగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మరి ఇంద్రజ గారు మీకు వీల్ చేసిన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సోషల్ మీడియా తుఫాన్ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద దుమ్ము రేపింది అంతే. వీణా గారు, ఎస్ మ్యామ్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదిరిపోయింది, మంచిగా చేశారు పర్ఫార్మెన్స్ అయితే, చాలా క్యూట్ గా చేశారు. అండ్ సుష్మా అండ్ మోనికా సర్ప్రైజింగ్ అన్నమాట. వచ్చిన పేరుని కాపాడుకోవాలి, ఇంకా ముందు ముందు ఎలా మనల్ని అప్డేట్ చేస్తూ ఉండాలని ఆలోచించాలి. మంచి మంచి పర్ఫార్మెన్సెస్ మా శ్రీదేవిలో కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. విషింగ్ యూ టు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. మరి శ్రీదేవికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అసలు 1 minute వీడియోని ఇంతవరకు వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మోనికా. అండ్ సుష్మా గారు, ఒక్క రీల్ తో ఛాన్స్ కొట్టేశారు. సో ఎలా అనిపిస్తుంది? అండ్ మీ జర్నీ గురించి 2 మాటలు చెప్పండి. కార్ లో వచ్చారా, క్యాబ్ లో వచ్చారా? ఆ చెప్పడం ఏదో కరెక్ట్ గా చెప్పొచ్చు కదా. కార్ లో వచ్చారా, క్యాబ్ లో వచ్చారంట, రెండు ఒకటేనండి. కార్ లో వచ్చావా, 2-wheeler లో వచ్చావా, బస్ లో వచ్చావా అని అడగాలి. సారీ ఏమనుకోవద్దు, నా పంచి తీసేయండి, అది ఉంచండి. మా ఆయన ఒక్కటి సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఎంతమంది ఏం చేసినా ఎన్నన్నా నేను పట్టించుకోను, కేర్ చేయను. మరి ఇక్కడ ఎవరెవరు ఈ సిగ్నేచర్ స్టెప్ చేయాలని కోరుకుంటున్నారో వచ్చేయండి. మరి ఇంతమంది వచ్చారు ఈ సిగ్నేచర్ స్టెప్ చేయడానికి, కొంచెం ఖాళీగా ఉంది మేడం. ఇంద్రజ గారు, DJ నరేష్ నాని. ఎక్కడ శ్రీను మాస్టర్? యు నో ద పల్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. వాళ్ళ ముగ్గురికి కూడా తీసుకున్న సాంగ్స్ కానివ్వండి, వాళ్ళ చేత మీరు పర్ఫార్మ్ చేయించిన విధానం చాలా చాలా బాగా అనిపించింది. ఆల్ ది బెస్ట్ అండి. And thank you so much Indraja ma'am, thank you so much. Looking forward to many more performances. Thank you. Thank you. మరి శ్రీరామ్ నవమి రోజు రాముడు సీత గేమ్ ఆడుకుంటా ఎలా? చిన్నప్పుడు ఈ ఆట చాలా బాగా ఆడేవాళ్ళని. అయినా చిన్నగా మెమరీ రిఫ్రెష్ చేస్తా. చీటీల్లో ఎవరికి రాముడు వస్తే తను వచ్చి సీతని కనిపెట్టాలి. కానీ ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ కాబట్టి చిన్న ట్విస్ట్ ఉంటది. యాజ్ యూజువల్ ఇక్కడ సీతాని కనిపెట్టడం కాకుండా మేము ఈ సెట్ లో కొన్ని వస్తువులు పెట్టాము, ఆ వస్తువుల్ని కనిపెట్టాలి. ఓకే ఓకే. ఈ ఆటని ఆడడానికి నాకు 6 కావాలి. మరి ఆ 6 ఎవరో నేను పిలుస్తాను. పైమా వచ్చి వాళ్ళ చీటీలు తీసుకుంటే గేమ్ ముందుకు తీసుకొని వెళ్దాం. రండి. ఇంద్రజ గారు లెఫ్టా రైటా? ఆల్వేస్ రైట్. ఓకే, రైట్ ఇస్ ఆల్వేస్ రైట్ కాబట్టి లెట్స్ స్టార్ట్. చదువుకు. పైమాకి రాముడు వచ్చింది.
సో ఫైమా, మీకు రాముడు వచ్చింది కాబట్టి సీతని నో వెతికి మీరు సీతమ్మ వేసుకున్న హారం వెతకాలి. ఈ సెట్ లో అది ఎక్కడైనా మేము దాచిపెట్టి ఉండొచ్చు. ఓకే క్లూ ఇస్తాను కదక్క. ఇస్తా కంగారు. క్లూ ఏంటంటే ఈ సెట్ లో నీకు ఒక అబ్బాయి చాలా బాగా ఇష్టపడుతున్నాడట. నువ్వు వెళ్ళి ఆ అబ్బాయిని మ్యారేజ్ ప్రపోజ్ చేస్తే ఆ అబ్బాయి ఆ ప్రపోజల్ కి ఒప్పుకుంటే సాటిస్ఫాక్టరీగా నీకు ఒక క్లూ ఇస్తాడు. అసలు ఆ అబ్బాయి ఎవరు? నీకు తెలుస్తుంది కదా ఎవరు నీకు ఇష్టపడుతున్నారు అనేది. చెప్పక అర్రే సరే, ఆ అబ్బాయి ఎవరు అని నేను చిన్న హింట్ ఇస్తా. రష్మి ఆల్రెడీ నువ్వు ఇంటిచ్చావు. సెట్ లో అంటుందా? సెట్ బాయ్ ఉన్నాడు. బాబు రా బాబు. బాబు మీ పేరు? వెంకీ. ఎల్లు ఏం చేయాలి? ప్రపోజ్ చేయాలి. వెంకీ ఒక్క ఛాన్స్ ఇస్తావా? హారం వెతుకుదాం. వెంకీ హారం ఎక్కడుందో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం నా గుండెల్లో ఉన్నావు వెంకీ. హారం వెతికేవనుకో ఇచ్చేస్తా. అరే బెదిరిస్తున్నావేంటి? పొరపాటున ఒప్పుకున్నాడు అనుకో, రేపటి నుంచి సెట్ లో తిరగాలి నేను. సరే ఒక లాస్ట్ టైం బాగా. వెంకీ ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. చెప్పు. ఓకే. క్లూ ఏంటి చదువు. బాబు వెంకీ థ్యాంక్ యూ. చెప్పాలక్క? చెప్పు. నరేష్ ను 2 చెంపల మీద గట్టిగా వాయించాలి. ఒక్క నిమిషం, 2 చంపలను ఒకే చంప మీద 2 సార్లు కొట్టావు. అది కొట్టడు పెట్టి ఆటలాడు పెట్టి నీకు క్లూ కాదనే. ఏం రాస్తుంది నెక్స్ట్ క్లూ? ఇమాన్యుయల్ నెత్తి మీద వాటర్ బాటిల్ మొత్తం పోయాలి. నా నెత్తి మీద ఎందుకు? దాని నెత్తి మీద పోసుకోమను. జారుడు బల్ల బానే ఉంది కదా. వాటర్ బాటిల్ నేను ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకుంటా? నేను ఆళ్ళగా ఎరిపాపను అనుకుంటున్నారేంటి? ఒక నిమిషం. నువ్వు ఎలాగో స్నానం చేయలేదు కదా, ఒకసారి స్నానం చేసి. అబ్బో యాడమర్, నువ్వు స్నానం చేసి తలతల్లా ఆడిపోతున్నావు మరి. టైం లేదంటారా? ఒక నిమిషం. నువ్వు రమ్మంటే నేను ఎందుకు వస్తానే? గేమ్ ఓకే. నువ్వు ఆడుకో గేమ్. నీ గేమ్ నేను ఎందుకు ఆడతాను? టైం అప్ అవుతుంది. ఓ మై గాడ్ డామ్ ఇట్. ఫైమా ఇచ్చిన టైంలో నువ్వు చేయలేకపోయావు కాబట్టి ఇప్పుడు మేము ఈ గేమ్ ని ఇంకా ఫర్దర్ మూవ్ ఆన్ చేస్తున్నాము. రండి చీటీలు తీసుకోండి. మరి నెక్స్ట్ ఎవరికి రాముడు వస్తారో చూద్దాము. లాస్ట్ టైం రైట్ నుంచి స్టార్ట్ చేసాము, రైట్ అవ్వలేదు. ఈసారి లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఓకే ఆబ్వియస్లీ అన్విక లాస్ట్లీ మిగిలింది కాబట్టి సెట్ లో ఒక క్యూట్ బాయ్ ఉన్నాడు, సిద్ధు. మరి ఆ క్యూట్ బాయ్ కి మీరు నుదుటి మీద ముద్దు పెట్టాలి లేదా ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి. ఓకే సిద్ధు. ఆ రెండిట్లో ఆయనకి ఏం కావాలో మాకు తెలియదు కాబట్టి ఆయన అడగండి. చెప్పండి. టైం లేదు, తొందరగా. కాదు, నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు. 1 minute టైం అప్. ఏంటి నీకు చెప్పేది బోడి? నన్ను అక్క అని తన్నే బావా అనే వదకలే. అవే కదక్క. అయిపోయింది. అడుగు. అమ్మయ్య థ్యాంక్స్ అబ్బా. ఫైమాకి నాకు అలాంటిదే వీలేదు.
చదువు చదువు చదువు. నరేష్ రెండు చెంపల మీద గట్టిగా వాయించాలి. సారీ నరేష్. క్లూ ఇవ్వు. 1 minute. తొందరగా ఇవ్వు. థ్యాంక్ యూ బాబు, వెళ్ళి కూర్చో. ఇమాన్యువల్ నెత్తి మీద వాటర్ బాటిల్ మొత్తం ఎవడ్రా రాసినోడు? ఎవడ్రా రాసినోడు? వాటర్ ఏందిరా ఇది? ఏందిరా ఇది? హగ్గి. అసలు ఎవరు ఈ గేమ్ పెట్టాడు? క్లూ ఏంది నా దగ్గర? నాకు ఇలేదు క్లూ. ఏంది నా మీద పోయిన టైం ఆప్ అంటారు? మరి అంతకాడికి ఎందుకు నా మీద పోయటం? సరే ఇద్దరు అయిపోయారు, నలుగురు ఉన్నారు. చిడీలు తీసుకొని రాముడు ఎవరికి వస్తారో ఈసారి. ఈసారి మళ్ళీ రైట్ సైడ్ వెళ్దాం. రెడీ, ఓపెన్. వచ్చింది. సో నేను 1 2 3 అనగానే మా సెట్ వాళ్ళు బ్లాస్ట్ పేల్చుతారు. ఆ బ్లాస్ట్ లో క్లూ ఉంది, అది మీరు వెతుక్కోవాలి. రెడీ, 1 2 3. ఏంటి రాస్తుంది? ఏ చదువు. ఆర్టిస్ట్ బాబు ఫోన్ కి 1000 రూపీస్ ఫోన్ పే చెయ్యాలి. ఏ చెప్పు, తొందరగా చెప్పు. ఫోన్ నెంబరు 799. Task completed. Task completed. అరే క్లూ ఇవ్వరా తొందరగా. ఇదో క్లూ. ఫోన్ పట్టుకో. ఆగు, లాక్ చేసి ఇస్తా. మళ్ళీ వేసేసుకుంటే ప్రతిసారి నరేష్ చెంపల మీద కొట్టడం కరెక్ట్ కాదు, అందుకే వీపు మీద వాయించండి. ఇప్పుడు అలా క్లూ ఇస్తాడు. ప్రతిసారి ఇమ్మి నెత్తి మీద కాదు, ఈసారి నడ్డి మీద పోయిన అంటారు. నడ్డి మీద పోయిన అంటారు. మీ హస్బెండ్ కి కాల్ చేసి రీజన్ లేకుండా తిట్టాలి. హలో, ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఒక్కసారి కూడా నువ్వు చూసుకోవా? కొంచెమన్నా ఉండాలి కదా నాని. ఏమైందేంటి? షూట్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఫోన్ కనబడట్లేదు, అది కనబడట్లేదు అంటూ అరుస్తాను. మరి ఫోన్ లేదంటే షూటింగ్ లో నన్ను తెలుసు కదా. హలో, షూట్ జరుగుతుంది, నన్ను వాడుకుంటారా షూట్ లో? ఓ డైరెక్టర్ గారు ఫోన్ కి మెసేజ్ వచ్చింది. మీ క్లూ వచ్చి శ్యామ్ దగ్గర ఉంది. శ్యామా? కెమెరామ్యాన్ శ్యామ్. ఇది ఉందా? నేను మంచి బట్టలు వేసుకొచ్చాయి ఎలా? ఎవరికి రిలీఫ్ ఉందో లేదో, ఇమ్ముకి బాగా రిలీఫ్ ఉంది. కనీసం ఆరవనేంట్రా నా మెల్లో, మీ దండం పెడతా. సూపర్ అంజలి, చాలా బాగా ఆడారు. వెల్ డన్, వెల్ డన్. సీతమ్మ హారం అయితే మాకు దొరికింది. మరి నెక్స్ట్ రండి, ముగ్గురున్నారు ఇంకా. భావన గారు వచ్చింది, పిల్ల మెల్లగా వచ్చింది. అయితే మీ ఫస్ట్ క్లూ ఏంటంటే, మిర్చి సినిమాలో అనుష్క గారు ప్రభాస్ గారిని ఎత్తుకునేలాగా మీరు నూకుని ఎత్తాలి. వస్తున్నా. మామిడి చెట్టు చూసుకో ఎక్కడుందో. ఎత్తుకో. నువ్వు టైం అప్ అవుతుంది, క్లూ ఇవ్వండి. నేనెందుకు ఇస్తాను మేడం? మామిడికే కోస్తే ఇస్తా. వీడి నెత్తి మీద నీళ్లు పోయడాలు అవేం లేవా? అది మాట్లాడరా మీరు రూల్స్. ఎవడురా రాసినోడు? ఎవడు? ఎత్తుకొని దించాక 2 వాయించమ్మా. సన్నీని స్టిక్ తో ఆపకుండా 1/2 నిమిషం కొట్టాలి. యాక్చువల్లీ మా సన్నీ గారు కోఆపరేట్ చేస్తారు.
ప్రయత్నించారు, అన్ని క్లూలు ఫైండ్ చేశారు, కానీ ఇచ్చిన టైంలో జరగలేదు. మరి మీ ఇద్దరిలో రాముడికి ఎవరు వచ్చిందో చూద్దాం. ఆమెకి రాలేదంటే మీకు వచ్చి ఉంటది కదా. క్లూ వచ్చి అయ్యా నాకు ముద్దు పెట్టిండి అయ్యా. మీ క్లూ వచ్చి ఇటువైపు ఉంది. కంటిన్యూ చేయి. నరేష్ కి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి కిందికి తీసుకొని వెళ్ళి మోకాల మీద పైకి ఎక్కించాలి. మోకాల మీద నరేష్ నా నరేష్ ని ప్రేమతో అంచు మోకాల మీద ఎక్కాను కనీసం కనీసం. కెమెరామెన్ శ్యామ్ కి ఒక హగ్ ఇవ్వాలి. ఎవరు ఎవరు ఒక నిమిషం, వాడికి ఎందుకు ఇస్తారయ్యా? అసలు అతనికి ఎందుకు ఇస్తారు? అసలు ఏ సంబంధం? ఆట కోసం ఏంది? ఎంత తెగిస్తారా మీరు? కెమెరామెన్ కి హక్కిమ్మన్న నేను చెయ్యమని చెప్పింది ఆవిడ. పోరా పిల్ల పిసికే. సరే నెక్స్ట్ క్లూ ఏంటో చూస్తున్నాము. కాల్ లిస్ట్ లో రీసెంట్ నంబర్ కి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి. తీసుకుని రండి ఫోన్. ఓకే, లాస్ట్ ఇమాన్యుయల్ కాల్ చేశాను. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా. హలో ఇము, ఐ లవ్ యూ. హలో హలో, ఐ లవ్ యూ. హలో 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 ఇము, ఐ లవ్ యూ. సిగ్నల్ లేదురా. అరే ఫస్ట్ ఇస్తావా ఇవ్వా? ఏంటి ఇచ్చేది? త్వరగా ఇవ్వు. తీసుకో నువ్వు చెప్పబ్బా. ఐ లవ్ యూ. నేను అలాంటి కాదబ్బా. ఏదో నిన్ను ఫ్రెండ్ గా చూసాను కానీ ఇన్నాళ్ళు ఇలాంటి దురుద్దేశం ఉంది అనుకోలేదబ్బా. నాకు ఈలేదు ఎక్కువ వాళ్ళు. ఒక్కలే సక్సెస్ఫుల్ గా కనిపెట్టిన మనిషి అంజలి గారు, రండి. జర్రగండి కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండే సిస్టమ్ తప్పితే మొగుడండే. థండర్ స్టార్మ్ లాంటి సీన్ మనే చూడతది వీడి గారడే. శైలజ గారు, రాముడు సీత గేమ్ ని నేను ఎలా ఆడించా? చాలా చాలా బాగా ఆడించారు. మీకు ఫేవరెట్ ఏమనిపించింది? ఏ క్లూ? నాకు ఫేవరెట్ అనిపించలే కానీ చాలా జాలేసింది. ఇమ్ము నెత్తి మీద నీళ్లు పోస్తే. జాలమ్మా. అమ్మా ఇగో ఈ అమ్మాయితో ఒక హగ్గాన్ని ఇప్పించండి అమ్మా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ క్లూ ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు ఈ గేమ్ ఎలా ట్విస్ట్ అవుతుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ తో చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు, థ్యాంక్ యూ. అండ్ మీరందరూ కూడా ఎంజాయ్ చేశారు కదా. ఒకవేళ ఎంజాయ్ చేస్తుంటే గట్టిగా ఏమనాలి? థ్యాంక్ యూ సో మచ్. ప్రాపర్టీస్ అవుట్. శ్రీరామ్ నవమి స్పెషల్ ఎపిసోడ్ లో ఒక సింగింగ్ సెన్సేషన్ బ్యాండ్ వచ్చి ఇక్కడ అదర్ కొడితే ఎలా ఉంటది కదా. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ దెమ్. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమ
ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఎడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ, మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ. గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే, అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే. గుండెల్లోన నిన్ను దాచేసి గూడే కట్టి గువ్వాలెక్క చూసుకుంటానే. గుండెల్లోన సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకుంటానే. రోజు కొత్తగా నీ సందర్శనం, ఆహాన్నదే నాలో స్పందనం. నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉంది అనుభవం. నడివేసవిలో మరిగిస్తూనే మురిపిస్తోందే నీ చల్లదనం. ఎదమంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం. నీకై వేచే తూరుపులే తూరుపు కానీ, నీ తలపులలో తలమునకవని ఎన్నో జన్మలని. నయనం హృదయం నీవే నీవై, సమయం వెనుకే చేసా పయనం. తదుపరి జన్మకై నా జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. రోజాలో లేత గున్నెలే, రాజాకి తేనె విందులే, ఊసులాడు నా కళ్ళు నీకు నీడు సంకెళ్ళు, పాల పొంగు చెక్కిళ్ళు వేసి పూల పందిళ్ళు. లవ్ లవ్ ఈ కథ, ఓహో మన్మథ, ఐకం సాగని దాహం తీరని. రోజాలో లేత వన్నెలే, రాజాకి తేనె బిందులే. అందరిలో నువ్వుంది సంథింగ్, అర్థం కాని ఏదో ఫీలింగ్. లో లో దాగున్నా నో నో నథింగ్ అంటున్నా, పారా కాసి ఆరా తీసి ఇట్ట బయట కొట్టనా. आजा आजा तुझे हजार बार पिलिचिना कदा, सुनो सरोजा आजा रे आजा, जवाब जाडलेदु क्या करे खुदा. आजा आजा तुझे हजार बार पिलिचिना कदा, सुनो सरोजा आजा रे आजा, जवाब जाडलेदु क्या करे खुदा. అందరిలో నువ్వుంది something, అర్థం కాని ఏదో ఫీలింగ్. రాధిక 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 రాధిక
చూసి దిల్లు టైటే చేసావే పలవలే మంత్రాలేవో ఏసి హాకే చేసావే డెలికేటు మైండ్ మొత్తం రాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్ నాకు మరి గానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరల్లాగా నన్నేడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ఉంచక తెల్చక ఆటలేందే ఇక రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ఉంచక తెల్చక ఆటలేందే ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో మరాకస్ బ్యాండ్ కి స్వాగతం సుస్వాగతం. అసలు పండగ రోజు ఫుల్ వెజ్ మీల్ సర్వ్ చేశారండి మరాకస్ బ్యాండ్ మీరందరూ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది ఎంటైర్ టీమ్. మరి ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ ఫుల్ మీల్? మరాకస్ అద్దర కొట్టేశారు, మామూలుగా లేదు. మీ ఎన్నుకున్న సాంగ్స్ శ్రీరాముణ్ణి పాటతో స్టార్ట్ చేశారు, జగదానంద కారక అని. ఇద్దరి వాయిస్ వినడానికి ఎంత పుణ్యం చేసుకోవాలనిపించింది, అంత బ్యూటిఫుల్ గా పాడారు ఇద్దరు. హానెస్ట్ గా చెప్పాలంటే లక్ష్మి గారు, ఐ వాజ్ వండరింగ్ వై దిస్ గర్ల్ ఇస్ హియర్ ఆన్ స్టేజ్. అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసే వాయిసే కాదు అది. యూ ట్రూలీ డిజర్వ్ టు బీ ఎ ప్లేబ్యాక్ సింగర్. అండ్ గౌతమ్ గారు, యూ హ్యావ్ అ ఫెంటాబులస్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ పాడగలిగిన వాయిస్ మీది. యూ కెన్ జస్ట్ కౌంట్ ఆన్ ఎనీ సాంగ్ ఇన్ ఎనీ జాన్రా. అంత బ్యూటిఫుల్ గా పాడారు. అండ్ యువర్ బ్యాండ్ ఆల్సో, గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద బ్యాండ్. మరి ఇదంతా జరిగేటప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ గురించి మేము మెన్షన్ చేయాలి. వైజాగ్ పాపా, అసలు మోనిక ఎక్కడి నుంచి ఎలా ఎనర్జీ ఎక్కడి తన్నుకొని తన్నుకొని బయటకు వచ్చింది? నూకరాజ్ సార్ వల్ల వచ్చింది. నూకరాజ్ సార్ మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. నీ పేరు మౌనిక, నా పేరు నూకరాజు. ఎం తర్వాత ఎన్, రెండు పక్క అక్షరాలు కలవడానికి ఇన్నేళ్ళు పట్టిందా మనకి? నేను పక్కనుంటే ఏమైనా చేసేస్తావా? ఆ పక్కనుంటే ఏదైనా చేసేస్తామని దాన్ని అడుగుతున్నావు ఏంట్రా? ఏమైనా చేసేస్తావా మోనిక? చేసేస్తా. సరే ఏదో ఒకటి అడుగు. అమ్ముందా ఇక్కడ? మీ అమ్మ ఇక్కడ ఉంది, మా అమ్మ ఇక్కడే ఉందమ్మా. ఏ చంపుతా. ఎన్నిసార్లు ఎంతమంది ఆడపిల్లని తీసుకొచ్చి నా ఆశీర్వాదం తీసుకుంటావురా? మీరు బాగా చేశారు, మీరు చేయడానికి కారణం. నేను ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి కారణం అక్కడైతే ఒకే అమ్మాయి చేసింది, ఇమాన్యుల్ సార్ ప్రభావం వల్ల ఇద్దరు కలిసి డాన్స్ చేసాము. ఇది ఏంటంటే డబుల్ హార్స్. వీణా, అన్విక, ఇమాన్యుల్ ఎక్కడెక్కడో ఉన్న పదాలు కలవటానికి ఇన్నేళ్ళు పట్టిందారా మనకి? వీణా త్వరలోనే వాయించాలని కోరుకుంటున్నాను. ఈ మరాకస్ బ్యాండ్ లో అందరు ఉన్నారు, వేనిస్ట్ లేడు. సో నేను వీణా కలిసి వేనిస్ట్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. వేనిస్ట్లా? వైలిన్ వాయించాను వైలిస్ట్ అంటే, వీళ్ళు వాయించు వేనిస్ట్ అనకూడదా? రష్మి, ఒక్క రీల్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ కి వచ్చారంటే మీరు ఇంత తక్కువ అంచనా వేయొచ్చా అమ్మాయిని? థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు పిచ్చిదానా అత్తమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఎపిసోడ్ నేను ఒక అమ్మాయిని తీసుకొస్తున్నానంటే తీసుకొచ్చి ఈవిడే నీ అత్తమ్మ అంటున్నావు. అన్నయ్య అన్న రోజుకి ఒకళ్ళు చేస్తున్నారు, నేను ఒక్కళ్ళనే తెచ్చా. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, అడుతే లేకుండా నువ్వే మాయం. అమ్మవే నన్ను వదిలేసి ఎటు పోయావే.
అమ్మ ఒక్క పాట. నువ్వు ఇన్ని రోజులు అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు కదమ్మా, ఇంక నీకోసం నేనైనా చేంజ్ అవుతుందా, ఆశీర్వదించమ్మా. అమ్మ మర్చిపోయి నా పిల్ల ఎక్కడికి పోయింది. Thank you so much, Gautam. Thank you so much, Lakshmi. And Rashmi Gautam saying thank you for this segment. Sridevi Drama Company Shriram Navami special episode lo special performance meekosam. శైల రాజమందిర శ్రీరామచంద్ర బాబు మధ్య విలసి కేంద్రియ బాబు మధ్య విలసి కేంద్రియ బాబు మధ్య విలసి కేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మము దయచూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద. మాయల బంగారు లేడి మాయని గురుతు ఇవే దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు. కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు. అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు. తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేగి చూపించు మహిమా. నీవయ్య హనుమా మా హనుమా మా గోడు కోరంత వినుమా. వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామపుత్ర హనుమా మా రక్షణీదే వినుమా. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ. మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలుదయా. వాయుపుత్ర హనుమ మా వాడ వచ్చే హనుమ రామభక్త హనుమ మా రక్షణీదే హనుమ. మమ్ము ఆదుకోరావయ్య
సుగ్రీవరావణ మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున జలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే. హాయ్ ఫ్రెండ్స్, ఇంతసేపు మీరు రామాయణం చూశారు. హోప్ యు ఆల్ హ్యాపీ. చిన్న సర్ప్రైజ్ కూడా ఇవ్వాలనిపించింది. కొంచెం వెయిట్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఎ గుడ్ సర్ప్రైజ్. ఓకే. అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ అందమా అందుమా అందనంటే అందమా శ్రీరామ్ నవమి, రామ్ జన్మభూమి ఇట్లాంటి విశేషాలు మేము వింటూ ఉంటాము. కానీ ఇన్ డెప్త్ అనేది చాలా క్రియేటివ్ గా ఒక శాండ్ ఆర్ట్ ద్వారా ఒక 20 to 30 minutes లో చూపించడం అనేది నిజంగా ఈ రోజు ఇది చూడడం మాకు అదృష్టంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ పని ఇలాంటి డయాస్ మీదకి ఇంకా కొంతమంది కళాకారుల్ని మీరు ఆహ్వానిస్తూ ఉంటారు, మంచి అవకాశాలు ఇస్తూ ఉంటారు. నాకు కూడా మళ్ళా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఇంకా ఎంటర్ ద డ్రాగన్ అయిపోయారు. ఓవర్ టు యూ ఇంద్రజ గారు. రామాయణం గురించి ఎవరైనా చెప్పాలనుకుంటే వాల్మీకి రామాయణం 7 కాండాలు ఉంటాయి. కానీ ఆ 7 కాండాల్లో ఉన్నవి 7 నిమిషాల్లో చూపించడం అన్నది సార్, ఇట్ ఇస్ నాట్ అ జోక్. మనం నోటితో మాట్లాడడానికే ఎన్నోసార్లు తడబడతాం, కానీ చేతి వేళ్లతో మీరు ఈరోజు మాట్లాడారు. మీలో ఎంతగానో ఆ రామాయణం అన్నది లోపల ఇంకిపోయి మీ అణువున పాకితే గాని ఇంత త్వరగా ఎపిక్ ని మీరు తీసుకొచ్చి 7 minutes లో ఇక్కడ చూపించడం అన్నది అసాధ్యం. అది కానీ సాధ్యం చేసి చూపించారు. చాలా చాలా థ్యాంక్స్. మీరు రావడం శ్రీదేవి డ్రామా కంపెనీకి గర్వకారణం. సో సుధాకాంత్ గారికి వన్స్ అగైన్ మనం అందరం ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దామా?
మరి రామాయణ గురించి మాట్లాడేటప్పుడు, రాముడు గురించి మాట్లాడేటప్పుడు మా రామ్ ప్రసాద్ గారిని ఎలా అడుక్కుంటా ఉంటాము? సార్ సీరియస్ గానే మళ్ళీ ఒకసారి అందరికీ మాకు రామాయణం గుర్తు చేసేందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు మట్టిలో మాణిక్యం కదా సార్, మట్టి పట్టుకున్న మాణిక్యం మీరు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ లో మాత్రం ఇంద్రజాగర్ అయితే యాక్చువల్లీ దిగిపోయారు. Once again, thank you so much Sudhakant garu for this amazing sand art and మా history, మా culture ని ఈ medium ద్వారా చూపించడానికి నిజంగా hats off to you. Thank you so much for that. And finally, one and only thing, ఏమనాలి? జై శ్రీరామ్! శ్రీరామ్ నవమి స్పెషల్ ఎపిసోడ్ లో రాముడిని అండ్ సీతని గుర్తు చేసుకుంటూ ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ తో చేస్తున్నారు భావన గారు అండ్ రామ్ ప్రసాద్ గారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. శ్రీశైలంలో మల్లన్న, సింహాద్రిలో అప్పన్న, తిరుపతిలో ఎంకన్న, భద్రగిరిలో రామన్న, ఆ దేవుళ్ళందరి కలబోత అయ్యా స్వామి నువ్వేనంట. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి, సిరులున్న చేయి శ్రీవారి చేయి, హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి, ఒంపులెన్నో పోయి రంపమేయంగా, సినుకు సినుకుగా రావే చిత్రవర్ణాలు, సొంపులన్నీ గుండె గంపకెత్తంగా, సిగ్గులలోనే పుట్టేనమ్మ శిలక కపాలు. తళుకులై రాలేను తరుణి ఆదాలు, తళుకులై రాలేను తరుణి ఆదాలు, ఒక్కలై మెరిసేను ఒలుకు ముత్యాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. తాలే లల్లా లల్లాలు, తాలే లల్లా లల్లాలు, తాలే లల్లా లల్లాలు. మొవ్వాకు చీర పెడతా, ముగిలి రేకులు పెడతా, నన్నే పెళ్ళాడతావ కన్నె సిల్లక. అరమ్మవ్వాకు చీర పెడతా, ముగిలి రేకులు పెడతా, నన్నే పెళ్ళాడతావ కన్నె సిల్లక. అవ్వో ఆశ శృంగార పెళ్లి కొడక, ఇది బంగారు
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు. శ్రీరామ్ నవమి స్పెషల్ ఎపిసోడ్ లో సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలా, పాటలు సెలెక్షన్ చెప్పాలా, ఎక్స్ప్రెషన్స్ చెప్పాలా? ఈ పాట చూసినంత వరకు ఏదో తెలియలేని ఆనందం, ఒక తెలియలేని స్మైల్ ఫేస్ లో కంటిన్యూస్ గా ఇక్కడ ఉన్న అందరి ఫేసెస్ మీద ఉంది. ఐ డోంట్ నో, ఒక తెలియని హ్యాపీనెస్. మేడం ఏమంటారు? కొన్ని పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా చేశారు, ఇంకా నచ్చితే మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ పర్ఫార్మెన్స్ మళ్ళీ చూడడం ఇవన్నీ జరుగుతాయి. కానీ అతి తక్కువ పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడే ఒకవేళ ఈ పర్ఫార్మెన్స్ మనం చేస్తే ఇంత బాగా చేయగలమా అన్న డౌట్ వస్తుంది. రామ్ ప్రసాద్ గారు కానివ్వండి, భావన గారు కానివ్వండి, అండర్ రేటెడ్ యాక్టర్స్ అంటాను. వాళ్ళకున్న టాలెంట్కి, కెపాసిటీకి, క్యాపబిలిటీకి వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ ఇది కానే కాదు. అంటే దీన్ని తక్కువ చేసి నేను మాట్లాడటం లేదు, చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు రీచ్ అవ్వాలన్న కెపాసిటీ ఉన్న ఆర్టిస్టులు వీళ్ళు. థ్యాంక్ యూ మేడం. నథింగ్ ఇస్ టూ లేట్ దాన్ ఎవర్. మీరిద్దరూ కూడా మీరెన్నుకున్న వృత్తిలో చాలా చాలా పెద్ద లెవెల్ కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? రాము మాస్టర్. ఇప్పుడు మన స్టేజ్ మీద మళ్ళీ ఒక RRR జరిగింది చూసారా? రాముడి పాటకి, రామ్ ప్రసాద్ గారి డాన్స్ కి, రాము మాస్టర్ కొరియోగ్రఫీ. వండర్ఫుల్ రాము మాస్టర్, మీ కంబ్యాక్ మామూలుగా లేదు. పెద్దలు కె విశ్వనాథ్ గారు చూసుంటే తప్పకుండా మీకు ఒక పాట కొరియోగ్రాఫ్ చేసే అవకాశం ఇచ్చుండేవారు. బ్యూటిఫుల్ రాము మాస్టర్, లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఈ పాటని ఇంకా ఎన్హాన్స్ చేసిన గ్రూప్ ఎక్కడా? థ్యాంక్ యూ సో మచ్ గైస్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మరి శ్రీరామ్ నవమి అనగానే ఉండాలి కదా వడపప్పు, పులిహోర, పానకం. ఇవి లేకుండా అసలు ఫెస్టివల్ పూర్తవుతుందా? ఏమైనా జరుగుతాయా? మరి ఇవన్నీ చేయడానికి పదార్థాలు నేనైతే ఇక్కడ తీసుకొని వచ్చేసాను. ఇవి చేయడానికి నేను ఇద్దరు టీమ్స్ ని పిలుస్తా, టీమ్ రామ్ అండ్ టీమ్ సీత. మరి టీమ్ సీతలో ఎవరెవరు ఆడబోతున్నారు? సరే అయితే ముగ్గురు వచ్చేయండి. మరి టీమ్ రామ్, బాబిలేరి గారు రండి. అయితే ఫెస్టివల్స్ లో రిచువల్స్, పూజలు ఎంత ఇంపార్టెంటో ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. మరి వడపప్పు, పానకం, పులిహోర ఇట్లాంటివి రెడీ అయితేనే మనం ఇంకా మా సీతారాముడు కళ్యాణం చేయగలుగుతాము. అయితే ఈ ఫుడ్ మంచిగా ప్రిపేర్ అవ్వడానికి బాధ్యత మీ మీద పెట్టాము. సో కుకింగ్ ఇదంతా వచ్చే ఇట్లాంటివి ఎప్పుడైనా ముందు తయారు చేశారా? చేసాం, చాలా బాగా చేస్తాం మేము. మీరైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కానీ ఇటువైపు వాళ్ళు చాలా సైలెంట్ గా ఉన్నారు. మాట్లాడమండి, మేము చేసి చూపిస్తాం, తిన్నాక అప్పుడు మీరే చెప్తారు. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్ లాగా. ఓకే, అండ్ మీరేంటి? వాళ్ళు జస్ట్ మాట్లాడరు, చెయ్యరు కూడా, కానీ మేము మాట్లాడతాం, చేస్తాం రెండు. అది తిన్నాక చెప్తారు. మీ ముగ్గురులో పానకం ఎవరికి వచ్చు? అరే పానకం ఆలోచించుకొని చెప్పు. ఓకే, ఆగవే. సరే, ముగ్గురులో పులిహోర ఎవరికి వచ్చు? పులిహోర బాగా కలుపుతారు. ఓకే, సో టీమ్ రామ్ అండ్ టీమ్ సీత రెడీగా ఉన్నారు. 5 minutes టైం ఇవ్వబోతున్నాము. 3, 2, 1 గో. ఓకే, మెల్లగా. ఏం కలుపుతున్నారు? పులిహోర. కాదు, నువ్వు పచ్చి పులుసు కలుపుతున్నావా లేకపోతే ఏంటిది? లోపల బెల్లం కరగట్లేదు, బెల్లం కరిగేలా చేస్తున్నాను. నాకు ఇది చూడడానికి పచ్చి పులుసు చేసినట్టుంది ఇక్కడ. నేను క్లియర్ గా చెప్పాను, చూడ్డానికి బాగుండాలి, తినడానికి రుచిగా ఉండాలి, ఫార్మేషన్ ఉండాలి, ప్లేట్లు అలంకరించాలి, మంచి ప్రెజెంటేషన్ ఉండాలి.
థ్యాంక్ యూ సో మచ్ టీమ్ రామ్ అండ్ టీమ్ సీతకి. సో పూజ చేసిన మనం దేవుడికి పెట్టాల్సిన ప్రసాదం అంతా సెపరేట్ గా పెట్టాము, కానీ దేవుడికి పెట్టే ముందు కొంచెం చెక్ చేసుకోవాలి కదా, ఎవరు విన్నారు, ఎవరు ఎంత బాగా చేశారని. సెపరేట్ గా తీసినవి నుంచి టేస్ట్ చేస్తాము. అదృష్టం ఎవరికి దక్కింది? ఫస్ట్ మా అమ్మగారికి. అమ్మా అమ్మా ప్రసాదం తినమ్మా. మ్యామ్ కావాలంటే మీ కొడుకున్నాడు కదా, నువ్వు కొడుకు అనగానే నాకు సిద్ధు గుర్తొచ్చాడు కాదా? మ్యామ్ నేను చెప్పినట్టు అన్ని సెన్సెస్ కనెక్ట్ అవ్వాలి, చూడడానికి ప్రెజెంటబుల్ గా ఉండాలి, మంచి టేస్ట్ ఉండాలి, అన్ని చూసి మీరు చెప్పాలి. ఓవర్ టు యు ఇంద్రజ గారు. వడపప్పు వీళ్ళది చాలా బాగుంది. పులిహోర ఇద్దరిది ఒకేలాగే అనిపిస్తుంది, కానీ పానకం వీళ్ళది బెస్ట్. ఓవరాల్ గా టీమ్ రామ్ ఆర్ టీమ్ సీత ఎప్పుడు కూడా రాముడిని సీతని విడదీయకూడదండి, మహాపాపం అది. అమ్మా నేను ఆశీర్వాదం మొక్కడం అన్ని నేను మీ కాలుకి తోలు వచ్చినంత వరకు నేను రుద్దుతూ ఉంటా. ఇద్దరు విన్నర్సే, రాముడు సీత కలిసిపోండి చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫైనల్ సెగ్మెంట్ సీతారాముడు కళ్యాణం చేద్దామా? సీతారాముడు కళ్యాణం చూద్దాము, రండి 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 రండి. మనుగడను నడిపించు కళ్యాణమును మించి లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం. మంగళముహూర్తే నమః. అయం ముహూర్త సుముహూర్తమస్తు. హరి ఓం. దేవి నమస్కారం చేయండి. హరి ఓం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి గురుదేవ దత్తాత్రేభ్యో నమో నమః. రామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. మంగళముహూర్తే నమః. అయం ముహూర్త సుముహూర్తమస్తు. హరి ఓం. దేవీం వాచమజనేంత దేవాం తాం విశ్వరూపా పశవో వదంతి. స్థానో మంత్రేషు మూర్జన్దుహానాదే నిర్వాకస్మానుపతుష్టుదయితో. అయం ముహూర్త సుముహూర్తమస్తు. స్వామి వారి పాదాలపైన అక్షంతలు వేసేయండి. మంగళ ముహూర్తే నమః. అయం ముహూర్త సుముహూర్తమస్తు. అక్షంతలు తీసుకోండి. లక్ష్మీనారాయణాభ్యా నమః. స్వామి వారి పాదాలపైన వేస్తుండండి. లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. శచీ పురందరాభ్యా నమః. అరుంధతీ వశిష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. ఇష్టదేవత కులదేవత గృహదేవత మండపదేవత ఆవాహిత సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అక్షంతలు ఆయన వేసేయండి. ఆచమ్య ప్రాణానాచమ్య నేత్రాచమం కృత్వా కళ్ళకు నీళ్లు రాసుకొని చిన్నగా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. చిన్నగా ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యో ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమా పూజ్యోతిర సోమృతం బ్రహ్మ భోర్భువస్సుర. అక్షంతలు తీసుకోండి. ఓమా పూజ్యోతిర సోమృతం బ్రహ్మ భోర్భువస్సుర. శుభాభియర్తంజ స్వస్థ శ్రీ శోభకృతునామ సంవత్సరే క్రోధనామ సంవత్సరే చైత్రమాసే వసంత ఋతు శుక్లపక్షే ఉత్తరాయణే నవమ్యాయ సౌమ్యవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ వశిష్టాయాం శుభతితో. రామచంద్ర స్వామి కళ్యాణం ఎందుకు చేస్తుంటాయంటే లోకం సుభిక్షంగా ఉండాలని, లోక సంరక్షణార్థాయ. రామచంద్ర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వృత్తి వ్యవహార వ్యాపార వ్యవసాయ ఉద్యోగ అత్యంత అనుకూల బల సిద్ధ్యచ్చే.
రామచంద్రస్వామి దేవతాముద్దిశ్య రామచంద్రస్వామి దేవతా ప్రీత్యచ్చే కళ్యాణ మహోత్సవ కాలే రామచంద్రస్వామి దేవతా పూజనంచ కరిష్యే. అక్షంతలు అందులో వేసేయండి. శ్రీమన్మహా ఆదో గణపతి పూజ ప్రారంభ. మళ్ళీ అక్షంతలు తీసుకోండి, గణపతిని ప్రార్థన చేసుకోండి. హరి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదా మహాగణాదిదేవతాభ్యో నమః. స్వామివారి పాదాలపైన గణేశాయ నమః అనుకుంటూ వేస్తున్నాను. స్వామివారి పాదాలపై అక్షతలు వేయండి. ఆవాహయామి ఆస సమర్పయామి పాదిహోపాది సమర్పయామి. ఈ మామిడాకులు తీసుకొని స్వామివారి పైన అమ్మవారి పైన ఒక్కసారి నీళ్లు చిలకరివ్వండి. అలంకనార్తే శ్రీగంధాంధారయామి. ఆ పసుపు తీసుకోండి అమ్మా. మీరు కూడా ఈ కుంకుమ తీసుకోండి. స్వామివారి పాదాలకు అమ్మవారి నుష్టికి పెట్టండి. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. నైవేద్యం నివేదయామి. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. మాంగళ్యాన్ని తీసుకోండి. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర. ఆ తాంబాళ రెండు చేతులు తీసుకోండి అయ్యా. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేయండి. అందరూ నమస్కారం చేయండి. మాంగళ్యాన్ని చూసి కాబోయే సీతమ్మ తల్లి మనందరిపైన చక్కటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సంపాదించాలని ఇవ్వాలని మనకు మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి. మాంగళ్యం పట్టుకోండి అయ్యా. వచ్చిన వాళ్ళందరికీ చూపివ్వండి అని. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున కంటే బధ్నామి శుభకే త్వం జీవ శరదాం శతం. లోకం సుభిక్షంగా ఉండాలి రామచంద్ర అని మనసులో నమస్కారం చేసుకొని ఆ మాంగళ్యం నాకు ఇవ్వండి. శ్రీమన్మహామాంగళ్య దేవతాముద్దిశ్య మాంగళ్య దేవతా ప్రీత్యచ్చే. ఆ స్వామివారి పాదాలకు దాకిచ్చి అమ్మవారి మెళ్ళలో వేసేయండి వీలైతే. హరి ఓం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి శుభకే త్వం జీవ శరదాం శతం. అయం ముహూర్త సుముహూర్తమస్తు. సుముహూర్త కాలే నవానాం గ్రహాణాం అత్యంతానుకూల ఫల సిద్ధిరస్తు. తీసుకోండి, ఎక్కువ తీసుకోండి. హరి ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే కృస్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన. హరి ఓం శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సౌందర్య కోమలాంగి పీతాంబరా రత్న విభూషణాద్యో వధూవరాభ్యాం వరదా భవంతో. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన. అయం ముహూర్త సుముహూర్తమస్తు. హరి ఓం సుముహూర్త కాలే నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల ఫల్యదా సిద్ధిరస్తు తథాస్తు. మీరు అక్షంతలు వేసేయండి స్వామివారి పైన. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన
శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ సత్యంచ పరశంచామి అమృతోపస్త్రనమసి శ్రీమన్మహారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః మహానైవేద్య నివేదయామి. తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఆ స్వామి వారి పాదాలపైన ఆ పుష్పాలు సమర్పించండి. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే. యాని కాంచన పాపాని జన్మః అంతర్కృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణే పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవాత్ త్రాయి మహాన్ కృపే యాదేవా శరణ ఆగతవత్సల. అయ్యా అనండి సార్. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రామచంద్ర రక్ష రక్ష భద్రాద్రివాస శ్రీమన్మహా ఆత్మ ప్రదక్షిణ నమస్కారా సమర్పయామి. అక్షతులు పుష్పాలు వేసేయండి. మంత్రములో లోపం ఉన్నా, క్రియలో లోపం ఉన్నా, భక్తిలో లోపం ఉన్నా భగవంతుడే నీవే రక్షించేవాడవు అని నమస్కారం చేసుకోండి. ఇష్టకామ్యార్థ ప్రసిద్ధ్యచ్చే అస్యజమాన శాంతిరస్తు పుష్టిరస్తు ఆయుష్యమస్తు అవిఘ్నమస్తు ధనధాన్యాది సమృద్ధ్రస్తు పుత్ర పౌత్రాబ్ద్రస్తు వంశాబ్ద్రస్తు గోత్రాబ్ద్రస్తు అస్యజమానస్య రామచంద్రస్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు అని మనస్సులో అనుకోండి. రాజా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి. ఈటీ ప్రేక్షకులందరికీ శ్రీరామ